ఉపాధి హామీపై ఉద్యమానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది తెలంగాణ కాంగ్రెస్. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించి ప్రజాక్షేత్రంలోకి దిగుతోంది. ఉపాధి హామీ పథకం పేరు మార్పు వెనుక భారీ కుట్ర ఉందంటూ పోరుబాటుకు సిద్ధమైంది తెలంగాణ కాంగ్రెస్. ఉపాధి హామీ పథకం పరిరక్షణే ధ్యేయంగా ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్ జిల్లాలో తొలి సభ జరగనుండగా ఈ కార్యక్రమాల సమన్వయ బాధ్యతలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. ప్రతి సభకు భారీ సంఖ్యలో జనం వచ్చేలా చూడాలని, పేద ప్రజలు, రైతు కూలీలను ఇబ్బందులకు గురిచేస్తోన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నాయకులకు సూచించారు. అంతేకాదు 12,000 పంచాయతీల్లో వీబీ రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయడంతో పాటు తనతో సహా ప్రజాప్రతినిధులంతా ఒక్కో మండలం బాధ్యత తీసుకోవాలి అన్నారు సీఎం రేవంత్. ఈ ఉద్యమానికి జాతీయ స్థాయి బలం తెచ్చేందుకు సోనియా గాంధీ సహా పలువురు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను రంగంలోకి దించబోతున్నారు. అలాగే ఈ నెల 20 నుంచి గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చడమే కాదు, ఏకంగా చట్టానికే తూట్లు పొడిచే ప్రయత్నం బీజేపీ చేస్తోందని, గ్రామీణ ప్రాంత ప్రజల్ని మళ్లీ వెట్టి చాకిరీ వైపు నడిపించేలా మోదీ నిర్ణయాలున్నాయని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు సీఎం రేవంత్. జేఈఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేయడంలో కార్పొరేట్ శక్తుల కుట్ర ఉందంటూ విమర్శలు చేశారు.